కాంగ్రెస్ ను మరోసారి టార్గెట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అసోంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సంపన్న రాష్ట్రంగా ఉన్న అసోంను పేద రాష్ట్రంగా మార్చారన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే అభివృద్ధి ఎజెండాను అమలు చేసి చూపిస్తామన్నారు మోడీ. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా అసోంలో సుడిగాలి పర్యటన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్ను ఆయన ప్రారంభించారు. 4 చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. టిన్సుఖియా, మజౌలి, బిహ్పురియా, బొకాకట్ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. జోర్హత్లో స్థానికులతో భేటీ అయ్యారు. టిన్సుఖియాలో అస్సామీలో మాట్లాడటం ప్రారంభించి అక్కడి స్థానికులను అట్రాక్ట్ చేశారు ప్రధాని. టిన్సుఖియా పేరులో మాత్రమే సుఖముందని, ప్రజలు మాత్రం కష్టాలు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పైన సెటైర్లు వేశారు. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. नाम तो तिनसुखिया है, लेकिन दुखिया ही दुखिया नजर आता है। हमारा संकल्प है ये तिनसुखिया को सच्चे अर्थ में सुखिया बनाना। यहाँ के जन जन को अब दुखिया में से सुखिया बनाना, और इसलिए ये चुनाव बड़ा महत्वपूर्ण है. అంతకుముందు అసోం ఎన్నికలకు బీజేపీ విజన్ డాక్యుమెంట్ ను రిలీజ్ చేశారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై దేశ ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు జైట్లీ. आज 5 राज्यों के चुनाव हो रहे हैं. मैं कल रात को ही गुवाहाटी से लौटा हूं. मेरा अपना आकलन ये है कि असम में भी हमारे नेतृत्व वाली सरकार इस बार बनेगी. केरल में हम लोग 34-35 सीटें त्रिवेंद्रम की नगर निगम में जीते. ये जो देश की जनता का विश्वास हम में आ रहा है, इसके पीछे 2 जिम्मेवारियां हम लोगों की हैं. एक, इस देश को गरीबी से, पिछड़ेपन से मुक्त करना, और प्रगति की दिशा में बहुत तेजी से लेकर जाना. అసోంలో బ్రహ్మపుత్ర, లోహిత నదుల మధ్య ఉన్న ద్వీపం మజౌలిలో పర్యటించిన మొదటి ప్రధానిగా నిలిచారు మోడీ. ఏప్రిల్ 4న ఆ రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.